హాయ్ మై డియర్ యంగ్ అడ్వకేట్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు స్టార్ట్ యువర్ ప్రాక్టీస్ ఆఫ్టర్ యూ గెట్ యువర్ ఎల్ఎల్బి డిగ్రీ. ఓకే, మీరు ఒక లా గ్రాడ్యుయేట్గా పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ యూ క్లియర్ యువర్ ఏఏబి ఎగ్జామ్, సో నవ్ యూ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ టు రిప్రజెంట్ యువర్ క్లయింట్స్ ఇన్ ద హానరబుల్ హై కోర్ట్స్ అండ్ ఇన్ ద ట్రయల్ కోర్ట్స్. ఓకే, సో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. క్లయింట్ అనే వ్యక్తితో మీరు మాట్లాడాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఏ టేబుల్ అండ్ చైర్, రైట్? యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ చేంబర్, రైట్? క్లయింట్ ఎక్కడికి వచ్చి మీట్ అవుతాడు? మీరు మీ ఎక్కడ అంటే ఓపెన్ స్పేస్లో కానీ పార్క్గా ఎక్కడికో పిలిచి మాట్లాడలేరుగా. సో క్లయింట్ అనే వాళ్ళకి లాయర్ అనగానే ఒక ఆఫీస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇట్ ఈస్ ఎ బేసిక్ థింగ్. అయితే ఒక క్లయింట్ కోసం ఒక ఆఫీస్ ఉండాలి అని చెప్పి మీరు లక్షలు పెట్టి మీ ఆఫీస్ నిండా బుక్స్ అన్ని ఫిలప్ చేసి స్టార్ట్ చేసి రిస్క్ చేయకండి. కెరియర్ స్టార్టింగ్లో మీరు ఒక 2 పీపుల్ ఆర్ 3 పీపుల్ లైక్ మైండెడ్ అడ్వకేట్స్ కలిసి ఒక ఒక స్పేస్ తీసుకోండి, లైక్ ఆన్ షేరింగ్ బేసిస్. అప్పుడు మీకు ఫైనాన్షియల్గా పెద్దగా బర్డెన్ పడదు. సో స్టార్ట్ బిల్డింగ్ యువర్ చేంబర్స్, ఆఫీసెస్ స్లోలీ. ఒకేసారి హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. మీ ప్రాక్టీస్ స్టార్టింగ్లో మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మీకు రిటర్న్స్ రావు, రైట్? మీరు మొత్తం ఆఫీస్ అంతా లా బుక్స్ తీసుకొచ్చి లా బుక్స్తో ఫిలప్ చేసి పెద్ద పెద్ద జర్నల్స్ పెట్టేసి సుప్రీంకోర్టు డైజెస్ట్ బుక్స్ పెట్టినా మీ క్లయింట్ మిమ్మల్ని నమ్మి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫీజెస్ ఇవ్వాలి అంటే ఇట్ టేక్ సమ్ టైం. ఫస్ట్ మీరు ఒక అడ్వకేట్గా రోజు ఐడెంటిఫై అవ్వాలి అంటే మీరు రోజు కోర్టులో ఎపీర్ అవ్వాలి. దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ ఫైల్స్ ఇన్ యువర్ హ్యాండ్, రైట్? సో మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోవాలి అంటే డోంట్ ఇన్వెస్ట్ టూ మచ్ ఇండివిజువల్లీ. మీరు ఒక గ్రూప్ ఆఫ్ 4 పీపుల్, 3 పీపుల్, అట్లీస్ట్ 2 పీపుల్, మీరు ఇద్దరు కలిసి మీ ముగ్గురు కలిసి ఒక జాయింట్ స్పేస్ తీసుకోండి. సో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం అట్లా స్టార్ట్ చేయండి. మీరు ఒక్కళ్ళే ఒక 10 lakhs 20 lakhs ఎవరో ఒక సీనియర్ చేంబర్ని చూసి ఇంత రిచ్గా పెట్టేస్తే బాగుంటుంది, పాట్స్గా పెడితే బాగుంటుంది అంటే మీ దగ్గర కూడా ఒక 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదా. అట్లీస్ట్ యూ షుడ్ నో హౌ టు రీడ్ దోస్ బుక్స్. మీరు పెట్టిన బుక్స్ అనేది చదవడం మీకు రావాలి కదా. సో ఈ ప్రాసెస్ కొంచెం కొంచెం టైం పడుతుంది అండ్ ఇట్ ఈస్ మోర్ ఓవర్ రిస్క్ థింగ్. మీకు ఒక 6 months కూడా మీకు ఒక కేసు రాలేదనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక సైకలాజికల్ డిప్రెషన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. నాకు ఒక కేసు కూడా రాలేదు, ఒక కేసు కూడా రాలేదు. ఆల్వేస్ ట్రై టు కీప్ యువర్ పాకెట్స్ ఫైనాన్షియల్ బర్డెన్ ఇన్ ఎ లైటర్ వే. హెవీగా మంత్లీ ఎక్స్పెండిచర్ మీరు పెంచేసుకోకండి, లిమిట్గా పెట్టుకోండి. ఎక్స్పెండిచర్ లిమిట్గా పెట్టుకోండి. మీరు ఒక 2 or 3 పీపుల్ కలిసి అసోసియేట్స్గా ఫామ్ అయ్యి స్టార్ట్ చేసుకోండి. ఒక 3 years 4 years మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకంటూ ఒక ఇండివిజువల్ క్లయింట్ బేస్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది సొసైటీ. సో ఆ తర్వాత మీరు కావాలంటే అప్పుడు బయటకు వచ్చి ఇండివిజువల్గా చేసుకోండి. సో ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు అప్పుడు 3 years 4 years తర్వాత మీరు బయటకు వచ్చి పెట్టుకుంటే మీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, మీకు రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు. మార్కెట్లో మీరంటే ఏంటి అని అందరికీ తెలిసి ఉంటుంది. అట్లీస్ట్ మీకంటూ ఒక జోన్ ఆఫ్ క్లయింట్స్, ఒక కేటగిరీ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. మీరు సపోజ్ మీరు మైనింగ్ కేసెస్లో మీరు ఎక్స్పర్ట్ అనుకోండి, ఆ మైనింగ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. లైక్ అగ్రికల్చర్లో అనుకోండి, లేకపోతే సీడ్స్లో మీరు ఎక్స్పర్ట్ అనుకోండి, సీడ్ యాక్ట్లో. సో మీకు సంబంధించి ఒక ఫార్మర్స్ అనేవాళ్ళు రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు. లేబర్ లాస్లో మీరు ఎక్స్పర్ట్ అనుకోండి, సపోజ్ మీకు యూనియన్స్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎపీల్స్ కానీ హైకోర్టు రిట్స్ కానీ అవన్నీ వస్తుంటాయి. సో మీరు ఏది చూస్ చేసుకున్నా ఇట్ విల్ టేక్ 2 to 3 years అండి. ఈ 3 years లోపు మాత్రం ఇండిపెండెంట్గానే చేసేస్తాను, నేను ఒక్కడిని పెట్టేస్తాను అని ప్రయోగాలు అయితే చేయకండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారంగా ది సేఫ్ జోన్ ఈజ్ ది బెస్ట్ జోన్. మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపీ మీకు మళ్ళీ వెనక్కి రావడానికి టైం పడుతుంది, రైట్? సో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అంటే కీప్ ఆన్ డూయింగ్, ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ బిట్వీన్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. మార్కెటింగ్ చేయమని చెప్పట్లేదండి, ప్రమోట్ చేసుకోమని చెప్తున్నాను. అంటే నేను న్యాయవాదిని, నేను మీ బాబాయ్ నేనున్నా, బ్రదర్ నేనున్నాను, సిస్టర్ నేనున్నాను, నేను లా కంప్లీట్ అయింది అని మీ క్లోజ్ సర్కిల్లో చెప్పుకోండి. ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఎప్పుడూ కూడా ఒకళ్ళని చూసి మీరు ఒక రిచ్గా ఆఫీస్ పెట్టాలి, మళ్ళీ నేను రిచ్గా ఒక కారు కొనుక్కోవాలి, ఈ జోనర్లోకి మాత్రం పోకండి. నిజంగా మీ దగ్గర అంత మనీ ఉందనుకోండి, ఇట్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్స్ ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. బట్ ఏంటంటే యంగ్గా వచ్చి స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫైనాన్షియల్ బర్డెన్స్లోకి పోకండి. ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈజ్ ఎ టేబుల్ అండ్ ఎ చైర్, అంతే. ఇప్పుడంతా డిజిటలైజ్ అయింది కాబట్టి ఏ గుడ్ కంప్యూటర్, ఈ మూడిట్ల మీదే
మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, ఇద్దరు ముగ్గురు కలిసి ఆఫీస్ సెటప్ పెట్టుకోండి, హ్యాపీగా టేక్ ఆఫ్ అవ్వండి. అంతే తప్ప మీరొక్కళ్ళు లోన్స్ పెట్టేసి అక్కడ లోన్ ఇక్కడ లోన్ పెట్టి ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చి పేరెంట్స్కి బర్త్డేనైనా మనీ తీసుకొచ్చి ఈ రాంగ్ వేని మాత్రం చూస్ చేసుకోకండి. అది అంత హెల్దీ కూడా కాదు. ఎప్పుడైతే కేసెస్ రావు, ఒక వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు అన్వాంటెడ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అంటే కీప్ యువర్ ఎక్స్పెండిచర్ లో, మెయింటైన్ ఎ గుడ్ సర్కిల్, ట్రై టు గెట్ గుడ్ కేసెస్. మీరు గుడ్ కేసెస్ అంటే మీ సబ్జెక్టుని డెవలప్ చేసే ప్రతి కేసు గుడ్ కేసే. ఫైనాన్షియల్గా నేను చెప్పట్లేదు అంటే లక్షిస్తే కేసు 10 లక్షలు ఇస్తే గుడ్ కేస్ అని కాదు. ఏ గుడ్ కేస్ ఈజ్ ఎ కేస్ విచ్ టీచర్స్ యూ ది లా సబ్జెక్ట్ ఇన్ ఏ డీపర్ వే. సో అలాంటి కేసెస్ మీద వర్కౌట్ చేయడానికి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.